రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. పార్టీ ఆఫీసులో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ నోటీసులు ఇచ్చింది. పార్టీ ఆఫీస్ నుండి ఛానల్ను ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వివరణ ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. పార్టీ ఆఫీసులో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ నోటీసులు ఇచ్చింది. పార్టీ ఆఫీస్ నుండి ఛానల్ను ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వివరణ ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, బీఆర్ఎస్ భవన్ కు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా చూస్తే 2011 నుంచి కూడా వాణిజ్య కార్యకలాపాలు పాల్పడుతున్నారు. దానికి సంబంధించి ఎప్పటిలోగా కాల్ చేస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన భవన్ శ్రీనివాస్ రెడ్డి కూడా నోటీసులు అందించారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే వారం లోపు తమకు సమాచారం అందించాలి. ఈ యొక్క పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అంతేకాకుండా వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించొద్దు, కేవలం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. కానీ మీరు వాణిజ్య కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నారు? 2011 నుంచి వరకు ఇప్పటి వరకు కూడా అలాగనే నిర్వహిస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారు అనేది మాత్రం ప్రధానంగా వారం లోపు తమకు వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఈ యొక్క నోటీసులో కూడా పేర్కొన్నారు. అయితే వారం తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇస్తున్నారో మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.